హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫరస్. నేను మీ తెలుగు అమ్మాయిని. మీకు నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కింద గంట బొమ్మ ఉంది కదా, దాన్ని నొక్కారంటే నేను ప్రతి కొత్త వీడియో పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది అన్నమాట మీ మొబైల్స్లో. అలాగే మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ ఏ మీడియా ఉంటే ఆ మీడియాలో ఈ వీడియో లింక్ని షేర్ చేసి నాలెడ్జ్ని పంచుకోండి. థ్యాంక్ యూ. ఈరోజు మనం స్టార్ట్ చేయబోయే టాపిక్ తెలంగాణ ప్లేసెస్ నేమ్స్ ఓల్డ్ అండ్ న్యూ అనమాట. అంటే తెలంగాణలో ఉన్న డిస్ట్రిక్ట్స్ కానీ ప్లేసెస్ని కానీ ఇదివరకు ఏమని పిలిచేవాళ్ళు, ఇప్పుడు వాటి పేర్లు ఏమని మారిపోయినాయి అనేది మనం ఇవాళ తెలుసుకోబోతున్నాము. ఇది మీకు ఆబ్జెక్టివ్ బిట్స్లో చాలా యూస్ఫుల్ అవుతుంది, ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ టీఎస్పీఎస్సీలో. ఫస్ట్ వచ్చేసి హైదరాబాద్. హైదరాబాద్ని ఇదివరకు భాగ్యనగర్ అని పిలిచేవాళ్ళు, కాలక్రమేణా అది హైదరాబాద్గా మారిపోయిందనమాట. అలాగే ఖమ్మం వచ్చేసి కంభం మెట్టు అని మేజర్గా ఎక్కువ పిలిచేవాళ్ళు, ఎక్కువ కాలం కంభం మెట్టు అని పిలువబడింది ఖమ్మం. ఇంకా వేరే పేర్లు కూడా ఉన్నాయి ఇదివరకు ఖమ్మం జిల్లాకి. అవి వచ్చేసి స్తంభాద్రి, కంభాద్రి, ఖమ్మం మెట్టు. కాలక్రమేణా ఇది వల్ల ఖమ్మం అయిపోయిందనమాట. నిజామాబాద్ వచ్చేసి ఇదివరకు ఇందూర్ అని పిలిచేవాళ్ళు, అలాగే ఇంద్రపురి అని కూడా పిలిచేవాళ్ళు. తర్వాత పేరుని నిజామాబాద్గా మార్చారనమాట. నెక్స్ట్ వచ్చేసి సూర్యాపేట. సూర్యాపేట అంటే మనందరికీ తెలిసే ఉంటుంది, అమరావతి వెళ్ళాలంటే తెలంగాణ వచ్చే రాజ్ డిస్ట్రిక్ట్ మనకి సూర్యాపేట అనమాట. ఈ సూర్యాపేటని ఇదివరకు భానుపురి అని పిలిచేవాళ్ళు, తర్వాత సూర్యాపేట అయింది. మహబూబ్ నగర్ వచ్చేసి మనకి ఇదివరకు రుక్మమ్మపేట అనేవాళ్ళు, అలాగే పాలమూరు అని కూడా అనేవాళ్ళు. పాలమూరు, రుక్మమ్మపేట, తర్వాత వాటిని మహబూబ్ నగర్ అని పేరు మార్చారనమాట. తర్వాత మెదక్ చూసుకుంటే మనము ఫస్ట్ సిద్ధాపురం అనేవాళ్ళు, చాలా పూర్వం అవి సిద్ధాపురంగా పిలువబడింది. తర్వాత ముస్లిం రూల్ వచ్చిన తర్వాత గుల్షనాబాద్ అయింది. ఆ తర్వాత మెతుకు సీమ అనేవాళ్ళు, ఆ మెతుకు సీమల్లా మెల్లమెల్లగా మెదక్ అయిపోయింది అనమాట. సికింద్రాబాద్, ట్విన్ సిటీస్ అంటాం కదా తెలంగాణలో, హైదరాబాద్ సికింద్రాబాద్ని. అందులో ఇందాక మనం చూసుకుంటే హైదరాబాద్ నేమో ఇదివరకు భాగ్యనగర్ అనేవాళ్ళు, సికింద్రాబాద్ నేమో లష్కర్ అనేవాళ్ళు అనమాట. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలంటే ఇప్పుడు మీకు అందరికీ తెలిసే ఉంటుంది, లష్కర్ బోనాలని చాలా ఫేమస్ ఇక్కడ గోల్కొండ అటు సైడ్. అది సికింద్రాబాద్ అనమాట. ఇదివరకు లష్కర్ అనేవాళ్ళు, ఆ ప్లేస్ నుంచే లష్కర్ బోనాలు వచ్చినాయి. తర్వాత కాలక్రమేణా సికింద్రాబాద్గా మార్చబడింది. తర్వాత ఆదిలాబాద్ చూసుకుంటే ఇదివరకు ఎడ్డులాపురం అనేవాళ్ళు. సో ఎడ్డులాపురం, ఆదిలాబాద్ గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతం నల్గొండ జిల్లాని ఇదివరకు నీలగిరి అనేవాళ్ళు. నీలం అంటే నలుపు, గిరి అంటే కొండ, నల్లని కొండ అని ఇదివరకు నీలగిరి అని పిలిచేవాళ్ళు. ఆ తర్వాత నల్గొండగా మారిపోయింది మన వాడుక భాషలో. కరీంనగర్కి ఇదివరకు చాలా పేర్లు ఉండేవన్నమాట. మనకు కాకతీయుల కన్నా ముందు చాళుక్యులు పరిపాలించారు, మనందరికీ తెలుసు హిస్టరీ. ఈ చాళుక్యుల టైంలో వెలంనాడు అని మన క్యాపిటల్ ఉండేది, చాళుక్యుల క్యాపిటల్ వెలంనాడు దగ్గర పాలించేవాళ్ళు. ఈ చాళుక్యుల రాజ్యం అప్పుడు కరీంనగర్ ఏరియాని సబ్బినాడు అని పిలిచేవాళ్ళు అనమాట. ఆ తర్వాత కాకతీయులు వచ్చిన తర్వాత వాళ్ళ ఏరియా పేరు ఎలగండల్, ఎలగండ్ల, ఎలగండుల, ఈ 3 రకాలుగా పిలిచేవాళ్ళు. ఎలగండ్ల, ఎలగండుల, ఎలగండల్, ఈ విధంగా ప్రజలు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా ఇలా కాకతీయుల కాలంలో ఈ విధంగా పిలువబడింది. ఆ తర్వాత అది కన్నారం, కనగల్లు అని కూడా పిలువబడింది. తర్వాత కరీంనగర్ అయిందనమాట అది. తర్వాత వచ్చేసి వరంగల్. మనందరికీ చాలా ఫేమస్గా తెలుసు, వరంగల్ ఇదివరకు ఓరుగల్లు అనేవాళ్ళు. అలాగే దాన్ని ఏకశిలా నగరం అని కూడా పిలిచేవాళ్ళు అనమాట. ఏకశిల అంటే ఒక స్టోన్ అనమాట, ఒక స్టోన్ నగరం. ఏకశిలా నగరం, ఓరుగల్లు, తర్వాత అది వరంగల్ అయిందనమాట. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. ఇట్లు మీ తెలుగు అమ్మాయి. ధన్యవాదాలు.